దగ్గర ఒక మస్జిద్ ఉన్నది, మస్జిదే సిద్దిఖియా. ఆ మసీదుకి ముతువల్లిగా స్వర్గీయ నిసార్ అహ్మద్ గారు, రషీద్ అహ్మద్ వాళ్ళ అన్న నిసార్ అహ్మద్ గారు ఉన్నారు. ఆ మసీదు ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా డెవలప్ అయింది ఈరోజు మసీదు, ఎంత బ్యాలెన్స్ షీట్ ఉండాలి. అనంతపురం జామియా మసీద్కి సంబంధించి 58 రూములు, మొత్తం 58 రూములు ఉంటే ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్లో 1 లక్ష రూపాయలు డబ్బులు ఉండదు. ఏమవుతాయి? ఏం చేస్తావు? సరే, నువ్వు బాడిగలు సక్రమంగా వసూలు చేస్తున్నావా? షాప్ 44 రూముల్లో కింద 22 రూములు ఉన్నాయి కదా, ఆ రూములు బాడిగ ఎంత? సిగ్గు లేదా నీకు? 12,000 బాడిగా, 10,000 బాడిగా, 8,000 బాడిగ. వాళ్ళ దగ్గర గుడ్ విల్ లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు గుడ్ విల్ తీసుకొని తక్కువ బాడిగలకి. నీ క్రిసెంట్ స్కూల్ దగ్గర నీ రూములకి బాడిగ ఎంత? 25,000 రూపాయలు. నీ ఒక్క రూమ్కి బాడిగ 25,000. క్రిసెంట్ స్కూల్ ఎక్కడ ఉండదయ్యా? రామ్నగర్లో ఎక్కడో సందుల్లోకి ఉన్నది, అక్కడ 25,000 బాడిగ. మెయిన్ రోడ్లో హార్ట్ ఆఫ్ ది సిటీ అనంతపురం నగరానికి సప్తగిరి సర్కార్ అంటే గుండెకాయ ఉన్నట్టు, అటువంటి గుండెకాయ ఉండే చోట 12,000, 10,000 బాడిగలు అంటే వాళ్ళ దగ్గర 10 లక్షలు, 20 లక్షలు గుడ్ విల్లు తీసుకొని నువ్వు తక్కువ బాడిగలకి మీ అబ్బా జాగిరా? మీ అబ్బా జాగిర్ క్రిసెంట్ స్కూల్ దాన్ని 8,000, 5,000, 3,000 బాడిగలకి ఇచ్చుకోవయ్యా. ప్రజలకు సంబంధించిన సొత్తుని నువ్వు బాడిగలు తక్కువ బాడిగలకి ఇస్తావా? సరేనయ్యా, నీ ఇష్టానుసారంగా ఎవరన్నా నీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతావా? నీ గురించి పత్రికా సమావేశం నిర్వహించి ఎవరన్నా పత్రికలకి ప్రజలకు తెలియజేయాలంటే నువ్వు కేసులు పెడతావా? ఎంతమంది మీద కేసులు పెడతావు? 15 రోజుల కిందట నువ్వు నీ తొత్తుల్ని పంపించి నా మీద కేసు పెడతావా? మీ నాయన 1993 సంవత్సరం నుండి మా మీద కేసులు పెడతాడు, అయినా కూడా భయపడలేదు. మేము కేసులకు భయపడో ఇంకోటి భయపడి రావడం లేదు. అయ్యా, ఇంకోటి, మేము పోరాటం చేస్తున్నది మా కోసం కాదు, మేము అందరాలు ఎక్కాలని కాదు, మాకేదో ప్రజలు కిరీటం పెడతారని కాదు. అనంతపురం నగరంలో పవర్ ఆఫీస్ దగ్గర నుండి టీవీ టవర్ వరకు ఎంతమంది ఆడపిల్లలు ఎన్ని షాపుల్లో పనులు చేస్తుంటారయ్యా? వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సరిగా లేక వాళ్ళు కిరాణా షాపుల్లో, గుడ్డలంగలలో పనులు చేస్తున్నారు. పెద్దలు వక్కు చేసి ఉంటారయ్యా. ఆ డబ్బులతో పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వక్కు చేస్తూ ఉంటారు. మీ కడుపులు పెంచుకోవాలా, మీ ఆస్తులు పెంచుకునే దానికోసం కాదు, ప్రజల మంచి కోసం చేస్తుంటారు అనమాట. ఆ సొమ్ముతో నువ్వు 10 మంది పిల్లలకి ఏమన్నా పెళ్ళిళ్ళు చేసినావా? అయ్యా, కుటుంబీషన్లు పంచినా అంటున్నాడా? మీ అబ్బా జాగీర్ పంచినావా? ఆనాడు చంద్రబాబు నాయుడు వక్ఫ్ బోర్డుకి, మైనార్టీ కార్పొరేషన్కి కుటుంబీషన్లు పంపిణీ చేస్తే ఆ కుటుంబీషన్లు నీ మనుషులకి ఆ మైనార్టీ కార్పొరేషన్లో నీ తొత్తులు ఉన్నారు కాబట్టి నీ తొత్తుల్ని తీసుకొని నీకు కావాల్సిన మనుషులకి కుటుంబీషన్లు పంపిణీ చేసినావు. కానీ నీ సొంతంగా నీ ఇంటి డబ్బులు తెచ్చి కుటుంబీషన్లు పంపిణీ చేసినావా? లేదంటే వక్ఫ్ బోర్డు డబ్బులతో ఏమైనా కుటుంబీషన్లు పంపిణీ చేసినావా? ప్రభుత్వం పంపిణీ చేసిన కుటుంబీషన్లను నీ తొత్తులు నీకు కావాల్సిన వాళ్ళకి నువ్వు పంపిణీ చేసుకునేవా తప్ప ఇతరులకు పంపిణీ ఏం చేయలేదు. నువ్వు బీద సాధనలకు ఎవరికి ఇవ్వలేదు. నువ్వు ఇవన్నీ కొంచెము చూసి ఏం చేస్తున్నాం, మనం ప్రజలకు మంచి చేస్తున్నామా, మంచి చేయడం లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకో. నీ గుండె మీద చేసుకొని ఆలోచించు. నేను ప్రజలకు 41 సంవత్సరాల నుండి నేను నా తండ్రి ప్రజలకు మంచి చేసినామా, చెడ్డ చేసినా? ఏమీ మంచి చేయలేదు. దయచేసి ఇప్పటికైనా నువ్వు గుర్తు చేసుకొని ఒకసారి పండుకునేటప్పుడు ఎక్కడన్నా దర్గాలకు, ఎక్కడన్నా నువ్వు ఏ రోజు మసీదులకు పోయినావు, ఏ రోజు దర్గాలకు పోయినావు అని చెప్పేసి నీకు దేవుని మీద భయము, భక్తి ఉంటుందయ్యా. ఒకసారి ఆలోచించు, పండుకునేటప్పుడన్నా ఆలోచించు. గుండెల మీద చేసుకొని, అయ్యా నేను ప్రజలకు మంచి చేస్తున్నానా, చెడుపు చేస్తున్నానా అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా నువ్వు నీ విధానాన్ని మార్చుకో. ఇప్పటికైనా అనంతపురం నగరంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక ఎన్నికలు జరిపించో, లేదా జామియా మసీద్ నుండి ఇంతమందిని, ఈద్గా మసీద్ నుండి కొంతమందిని, నూరాని మసీద్ నుండి కొంతమందిని ఎన్నిక చేసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి సక్రమంగా పాలన నిర్వహించాలని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నాకు ఆ లీజ్కి ఏ విధంగా ఇచ్చారో అగ్రిమెంట్స్తో సహా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ అగ్రిమెంట్స్ మొదటగా మా దగ్గర సంభాషణ ఎలా జరిగిందంటే, ఒక 5 lakhs ఇవ్వమని, ఆ 5 లక్షలు ఇస్తే వాటికి మేము రిసిప్ట్ ఇస్తాము, త్రూ గవర్నమెంట్ ఛానల్ ద్వారానే రిసిప్ట్ ఇస్తాము, అఫీషియల్ రిసిప్ట్ ఇస్తామని చెప్పేసి కూర్చోబెట్టుకొని 5 lakhs తీసుకొని రిసిప్ట్ని 2 విధాలుగా డివిజన్ చేసి, ఒక రిసిప్ట్ ₹1,00,000 నేను అడ్వాన్స్ ఇచ్చిన విధంగా, ఇంకొక రిసిప్ట్ 4 లక్షలు నేను మసీదుకి డొనేషన్ ఇచ్చిన విధంగా ఇచ్చారు. ఎందుకు సార్ ఈ విధంగా ఇచ్చారని నేను అడిగితే,
మీరు ఖాళీ చేసేటప్పుడు మీ డబ్బును మీకు తిరిగి ఇస్తాము, అది పూర్తి మా బాధ్యత. రూల్స్ ప్రకారం మేము ఈ విధంగా డొనేషన్ అని చూపించుకుంటేనే మీకు షాప్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. మీరు దాని గురించి టెన్షన్ పడకండి, తిరిగి మేము డబ్బు వెనక్కి ఇస్తామని చెప్పారు కేఎం షఫీవుల్లా గారు. ఆ రోజు సిగ్నేచర్స్ తీసుకొని కూడా ఈ విధంగా చేశారు. సో క్రమంగా వెళ్తున్నాము, రూట్స్ అన్నీ మారుతున్నాయి. ఇక్కడ ఇంకొక విధానం ఏంటంటే, అసలే పార్కింగ్ ఏరియా కాదు ఇది, షాపులని పార్కింగ్ ఏరియా కాదు, మంచి ఫెసిలిటీస్ లేవు అక్కడ. సో ఏదైనా వర్షాకాలం వస్తే అక్కడికి ఏ కస్టమర్ ముందుకు వెళ్ళడానికి కూడా ఉండదు. సో అలాంటి షాపులు అసలే పరిస్థితులు, కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చి పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా వ్యాపారాలు జరగని పరిస్థితులు అక్కడ. సో వ్యాపారాలు జరగలేదు, కొంచెం రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా వక్ఫ్ బోర్డ్ నుంచి ఇనిషియేషన్స్ వచ్చినా కానీ సరే ఇక్కడ ఉన్న ముత్తవల్లి గారు అయితే ఎవరికి రిలీఫ్ అయితే ఇవ్వలేదు, ఏ రెంట్ రిలీఫ్ ఇవ్వలేదు. సో 6 నెలలుగా అందరూ బంద్ చేసుకున్నా కానీ సరే 6 నెలల రెంట్ కట్టి తీరాల్సిందే అని చెప్పి దౌర్జన్యంగా ముక్కుబిండు వసూలు చేశారు. సో ఎప్పుడైతే అక్కడ పార్కింగ్ లేక బిజినెస్ సరిగ్గా జరగలేదని చెప్పేసి ఇంకొక బిజినెస్ మార్చుకుందామన్నా సరే, మీరు బిజినెస్ మార్చుకుంటున్నారంటే మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ ఇవ్వాలి, మీకు ఇవ్వాలంటే 50,000 కట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు.